ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామ శివారు రామలేరు వాగులో ప్రమాదవశాత్తు కాలుజారి 21 ఏళ్ల బడిపాటి నీరజ కొట్టుకుపోయింది. మరికుంట గ్రామంలోని చర్చికి వెళ్లి తిరిగి వస్తూ వాగు దాటుతుండగా నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతైంది. వాగులో గల్లంతైన నీరజను రక్షించేందుకు స్థానికులు, నూజివీడు రూరల్ పోలీసులు గాలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ వినూత్న గాలింపు కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించి సహాయక చర్యలు ప్రారంభించారు. వాగు సమీపంలో నేను వాగు వస్తుందని చెప్పి చూస్తూ ఉండగా అటువైపు నుంచి ఒక యువతి సుమారు 22 ఏళ్ళు 23 ఏళ్ల వయసు గల యువతి పక్కనే ఉన్న మరికొంట గ్రామానికి చర్చికి అని వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అక్కడికి దారిలో వచ్చేవాళ్ళు హెచ్చరించిన అమ్మ వాగు వస్తుంది ఒంటరిగా వెళ్ళమాగని చెప్పినా కూడా ఆ యువతి కొంచెం అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆవిడ ఆరోగ్యరీత్యా ఏదో ఫిట్స్ లాంటి ప్రాబ్లం కానీ ఇంకోటి కొంచెం మతిగా ఉండటం వలన వినిపించుకోకుండా వాగు మధ్యలోంచి నడుచుకుంటూ సగం దూరం వెళ్ళాక కాలు స్లిప్ అయ్యి బొక్కబోర్లా పడి దొర్లి వెళ్ళిపోతూ ఉండగా పక్కనే ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి నేను ఇంకొక యువకుడు ఇద్దరం కలిసి పరిగెత్తుకు వచ్చి చెయ్యి అందుకునే టయానికి నీటి ఉధృతికి దొర్లి అందులో పడింది. అదే టైంలో మేము ఇక ఏం చేయాలో తెలియక గబాల్ని నేను ఇంకొక కుర్రోడు కూడా ఇద్దరం కలిసి దూకి రక్షిద్దామని ఆలోచనలో దూకాము. అప్పటికే ఆ పిల్ల నీటి ఉధృతికి కొంచెం దూరం కొట్టుకుపోవటం, మేము దూకినటువంటి టైంలో కింద రాళ్ళు అయి ఉండటం వలన మాకు కొద్దిగా స్వల్పంగా గాయాలయ్యి మేము కూడా నీటి ఉధృతికి కొట్టుకుపోదాం అనే టైంలో పెనుగులాడి పక్కనే ఉన్న ఒక రాయి తగిలి రాయిని పట్టుకొని రాయి మీద నుంచి ఉండటం పక్కనే ఉన్నటువంటి ఒక ఇద్దరు యువకులు 2 టవల్స్ అప్పటికప్పుడు ముడివేసి మా ఇద్దరిని రక్షించడం జరిగింది. చర్చికి వెళ్ళి వస్తుందండి. వచ్చిన తర్వాత ఏమైందంటే మామూలుగా బండి ఎక్కి వచ్చేసిన తర్వాత అక్కడ బండి దిగి వాగు ఎక్కువ వస్తుంది కదా నడుచుకుంటొద్దాం అనుకుంది. ఈలోపు పోలీసు వారు కానిస్టేబుల్ వారు గారు వచ్చేసి తీసుకొద్దాం అనుకున్నారు. ఈలోపు ఆమె ఏం చేసిందంటే మామూలుగా నడుచుకుంటూ వచ్చేసి మేమే నడుచుకుంటూ వస్తాం కదా, ఇది పెద్ద వాగు కదా అని చెప్పి, రోజు తిరిగే వాగు కదా అని చెప్పి మెలకోకుండా ఉంది. ఈలోపు కాలు జారి ఏం జరిగిందంటే కానిస్టేబుల్ 2 ఎదురు నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దాని గురించి ఈలోపు ఆమె గబిక్కిన చెప్పు జారు కాలు జారు మొత్తం దాంట్లో పడిపోయి ఇది జరిగింది. జరిగిన తర్వాత 2 గ్రామస్తులు ఎవరన్నా కానివ్వండి దగ్గరలో ఉండేవాళ్ళు గబిక్కిన దూకి మూకేసుకొని మొత్తం ఎత్తికారు. ఎతికినా సరే దానివల్ల ఏం దొరకలేదు, ఆచూకీ దొరకలా ముందు. తర్వాత సంగతి తర్వాత దాని గురించి పోలీసు వారు కూడా ఇప్పుడు వరకు ఎదుగుతానే ఉన్నారు. ఇప్పుడు వరకు గట్టిగా 30 మంది 40 మంది పోలీసులు ఎక్కడే ఉన్నారు ఉద్దంపుగా. దాని గురించి అయితే ఏం ఆచూకీ అయితే దొరకలే. నెల్లూరు జిల్లా గూడూరు గాంధీనగర్లో జరిగిన రహీద్ హత్య కేసు